ఆటో వాళ్ళ తప్ప పక్క మీద కనుక 5 రూపీస్ అంటాడు, మన మీద కనుక రేటు పెంచుతాడు. ఇది వాడు అలవాట, మన ఏర్పాట. ఇస్తే పోలా అసలే రౌడీలు. రౌడీలా? మనం ఓండాలి. ఇప్పుడు పోయాడు లేదు చూడు, పోయాడు కాబట్టి మర్చిపోయాడు. క్రికెట్ కంచెలు కొట్టడి కొట్టేవాడిని మొన్న. సరే గాని బాబు, లోనికి వచ్చారు ఇంకా ముస్లింలు భయపడ్డారా? భయం ఎందుకు తప్ప ధైర్యమే సాహసం, ఆయాసమే ఉపసం. అబ్బాయి పడిచుడే ఏం తప్ప నాటు బాబులు ఎవరు పెట్టించారే? ఆ గది మా చిన్నమ్మాయి చిత్రగతి. ఆయన చిన్నమ్మాయి చిత్రగతి ఇంకా సీల్ తీయలే? సీలు బాగా సీల్ తీయలేదు ఆయన. ఆషాఢ మాసం వెళ్ళిన తర్వాత ఆరంభం చేద్దామని. సరేలే, మంచిలో చూసి మంత్రి గారి చేత ప్రారంభం చేయొచ్చు, ఆ తర్వాత అందరూ ఆరంభం చేయొచ్చు. ఈ పాటి పని కోసం ఆ మంత్రి గారు వస్తారా అని దండేసి దండ పెట్టలేదు, దౌడు పడతారు. సరే కానీ ఈ గది ఎవరిది? ఆ గది మా పెద్దమ్మాయి చింతామణి గది. ఆయన కప్పేసి గారించి వాసన చూస్తేనే వాలిపోవాలనిపిస్తుంది. చూడండి చూసా, ఏమి గుత్తి బలములు ఏమి కర్ర బలములు బ్రహ్మాండంగా పెట్టించారు. అంతేకాదు ఆయన సిరుగు ఫ్యాన్లు కొన్ని మిషన్లు కూడా పెట్టించారు. అది అవసరమే. వచ్చినాడు గొల్ల తప్పినప్పుడు చిచ్చాలు చేస్తే మిషన్ పని చేస్తుంది. సరే, ఎక్కడి బ్యాట్స్మెన్ ఎవరిది గది? ఆ గది నాదేలే బాబు. ఏ ఇలా బూజు పట్టించానే? వెనక మధ్యలో వెంకటేశ్వర ఉన్నప్పుడు నా గదిని రుద్ది శుద్ధి చేసుకుని ముద్దుగా వాడుకునేవాడు. ఇప్పుడు ఆయన లేడా? ఆయన లేకనే ఆయన అర్థం అంటే నా గది అడవిలాగా తయారైపోయి వాడుకోలేక వదిలేసి తీరకలేక తీసేసాడు. నువ్వు అట్లా ఫెయిల్ అయితేనే ఫెయిల్ అయితే వ్యవసాయం మానుకోవచ్చు కానీ వ్యాపారం మానుకోకూడదు. నలుగురు కూలీలు పంపిస్తా, అలాగే చీపురు కట్టి పూర్తులు పెంచి పండగ కడిగి చున్నం కొట్టి చోటు రుచి ఆవిడ కనబడి పూర్వమంటుంది కాడు రమ్మంటుంది. నాకు నా గదికి అందం అలంకారం ఎందుకులే నాయన. గదులు చూశారు, గదుల్లో అలంకారం చూడండి. నామాల స్వామి, నాగేంద్ర స్వామి, నటరాజ స్వామి అన్ని బాగానే ఉన్నాయి కానీ ఆ పక్కన పోలీస్ అని కూడా పెట్టించుకుపోయావా? ఆ ఫోటో తెలియదు బాబు. కుర్తికి నీ ఉర్తికి చిల్లికి చిన్న పంట తగ్గించినట్టుంటుంది. సరే కానీ బాబు, అన్ని ఫోటోలు చూశారు. ఈ ఫోటో ఎవరు ఆ ఫోటో? ఆ ఫోటో నాదే బాబు. ఏ నా ఫోటో నువ్వేదో కాలు పైకి ఎత్తుతున్నావు, బొమ్మలు పెడుతున్నాడుగా తన్ను. అది నాకు కూడా ఎండింగ్ సీన్. ఓహో, ఎండింగ్ పెండింగ్ అనమాట. చివరిలో రన్నింగ్ అల్లుడి గారు అడుగు పెట్టారో లేదో అప్పుడే అర్థతో హాస్యం లేదు, అందం లేదు కానీ అమ్మాయి వస్తుంది. ఆయన తమ రుచాలని సింగారించుకుంటుంది. సింగారించుకుంటుందా? షూటింగ్ అదేంటి పాప అలా అంటారు? తమ వచ్చున్నారో తెలిసి షూటింగ్ లకు మీటింగ్ లకు పంపిస్తారా? పంపించలే మరి, పిలిపించు. అన్ని నా సుబ్బారావు గారు అని ఒకే ఇతని కలవరిస్తారు కదా. ఇదిగోనమ్మా వచ్చాడు నా వరాల. ఏంటి కుప్ప కుప్ప అన్న? అప్పు కోసమా? ఏంటి అప్పు కోసం అయితే నైస్ గా తప్పుకుంటారా ఏంటి? తప్పుగా ఒప్పుకొని తగిలించుకోవడానికి తగినంత అయితే ఉండదు. ఏం చెప్పమంటారు? మాట ఏం చెప్పచ్చు. అమ్మాయి మిమ్మల్ని బేటివాడికి చిల్లో చూసింది. ఎదురు నుంచా వెనక నుంచా? ఏముందైనా చూసింది అమ్మాయి. అంత కాదులే, వెనక నుంచి అయితే ఎవరైనా ఒకటగానే కనబడతారు, కొండకి సొట్టు పెట్టినట్టు. ఎదురు నుంచి అయితే చూడగానే కళలో పడుతుంది. ఏదైనా చూడగానే కళలో పడేది. కనపట్ల రంగనాయకులు పంగనావాలి. ఆ నామాన్ని నామాన్ని తేలిక తీసేయగలరు తప్ప మనిషికి నియమాలు లేకపోయినా ముఖానికి నామాలు ఉంటే వాడు ఎక్కడికి పోయినా 100కి 100 పోవడం చలామణి. మీ చలామణి మాట ఎలా ఉందా? ఈ ప్రతి మా అమ్మాయి మిమ్మల్ని చూసింది మొదలు ఒకటే కలవరంతలో మంచంలో ఎగిరి పడుతుంది. అమ్మాయి మంచంలో ఎగిరెగిరి పడతావు. అవును బాబు. తప్ప మంచం కింద ఎవడన్నా నోడాలేదో చూడు. అదే కాదు, మీ మీద బెంగ పెట్టుకుని అన్నం నీళ్ళు కూడా మానేసి అదే సేవన చేసి అజిత్ కాదు, ఆయాసం కాదు. సేల్ టెన్షన్ చూస్తే చిల్లర కొట్టుడు కంగారు పడతారు, అలా పడుతుంది. అదే పోలీసు వాళ్ళు కోరపోకుండా భయపడట. అలాగే మున్సిపాలిటీ ఆఫీసులు చూసి మీ వ్యాపారస్తులు భయపడ్డట్టు. అసలు నేను ఇల్లు బయలుదేరే చాలా మంచిది. ఏం జరిగింది? టైగర్ లేదు, టైగర్ బాబు. అన్ని టైగర్ అంటే ఏమిటి? అతమగారు మీకు ఇంగ్లీషు రాదా? రాకే నాయన రొచ్చు 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 రొచ్చేసి పట్టణానికి ఎందుకు పరమాశ ఉంటారు, ఈ ముండకి ఎందుకో ఇంగ్లీష్. సింగడికి ఎందుకురా పత్తి పేరు మనటి సుబ్బారావు గారికి ఎందుకో మాతో సరసాలు. టైగర్ అంటే లత్తప్ప కుక్క. కుక్క నేను అనుకోను, సునపల్లి సుబ్బారావు గారు అనుకున్నా. అసలు కుక్క మాట నీకు ఇక్కడ. నేను ఇద్దరు లేదు మా బాడీ ముఖం చూసా, అమ్మతోడు దాని ముఖం చూస్తే ఎదురైతే ఎల్లికల వాళ్ళంటే ఏదో లాభం తగ్గిందనమాట. ఏ ముఖం చూసినా ఈ ప్రతి మా అమ్మాయి మాత్రం ఎవరితో మంచి ముఖమే చూసింది, లేకుంటే మీలాంటి వాళ్ళు మా ఇంటికి వస్తారా అని. ఏ ముఖం ఎందుకు తప్ప సిరిగల ముఖం, సిద్ధమైన ముఖం ఇక్కడ ఉంటే బాబు నీదే
ఓసిని ఇరుపు తగలబడు కదే అందుకే సకాలంలో కురవాల్సిన వర్షాలు కురవకుండా మానుకున్నాయి లతప్ప నీ ఖాతాదారులు మొత్తం కాటికి పోయినా ఒట్టైన దొండని గట్టి ముత్తైనవి ఆంధ్ర రాష్ట్రానికి ఆనకట్లాంటి దానివి కదా ఎవరు మాత్రమే తక్కువ మన భారతదేశానికి బళ్ళకొట్లు అంటే వాళ్ళు నిజమేనంట అయినా తమకేం తక్కువ ఎరుపు తక్కువ ఎత్తు తక్కువ అందం తక్కువ మందం తక్కువ వ్యవహారం తక్కువ వ్యాపారం తక్కువ లతప్ప ఇవన్నీ మన గుంటేనే రావాలి అవుతుంది మీ అలవాటు ప్రకారం అది ఏడి బాబు అలా అంటారు పెద్ద గుండెలు పడేలు అబద్ధం ఆడగలనా చూడండి నీ అందము మీ చందము నీ అందము మీ చందము నీ ఐశ్వర్యం, నీ మరి ఇదో నీ భంగిమ నువ్వు నాశనం గాను మైదు కూర వచ్చాను అని తెలుపు చేసేవే నేను వచ్చింది నీ భంగిమ చూడటానికి అమ్మాయి బామాకాల పొందుటానిక పిలిపించి అమ్మాయిని కడుపు మాట ఎవరని తెలియదు తొందరగా పిలిపించు పొంగు మీద ఉండవు నేను అణిగితేండి సంపడం తొందరపడబాక అన్ని బాబు గారు వచ్చింతసేపు అయినా లోనికి రమ్మని ఇన్ని నాళ్ళకు వచ్చాడని కోపమాయ ఏమిటి ఆయనకే కరిమే రంగనాయకి ఇంటికి పోవడానికి రూపమనగా మన్మధుడు భాగ్యమునగా కుబేరుడు దానమునకు కర్ణుడమ్మా మా తాతగారు ఏనాడో ధర్మం చేశాడు కోటలో నిలబడిన పంచం దీనికి రారాజమ్మ కాకపోతే మడుగులో దూరాడు ఈయన మన కొండలో దూరాడమ్మా అంతే అంతే ఆ నడక దూరం ఎట్లా అత్తరంటే సత్తారు సార్ నడిగే తల్లి అయ్యో ఇంగిల మీద ఎవడా సైడ్ నడకల్లా ఆ రంగు చూడమ్మా ఇస్పేటాసు ఇస్వే దాసు కాదు తప్ప రెడీ క్యాష్ అమ్మో అమ్మో ఎటు మొగుతుందని ఈ కాసు ఎటు మొగితే ఈ ముండకేం లాసు అన్నీ ఇదేదో లాసు లాస్ అని అడిగాడు క్లోజ్ అయిపోయి నాసి రకలాగుంది నాశనమైతే గుంజుకొని నంచుకో మధ్యకాలంలో మామిడికాయ ముక్కలాగా అమ్మ బాబు ఆ రంగనాయకి ఇంటికి వెళ్ళకండి అమ్మాయి బాధపడుతుంది నేను ఆనన్నా తప్ప ఫ్రెండ్స్ లేరు ఫ్రెండ్స్ ఈడ్చుకెళ్తే కాలు పట్టే చెయ్యి పెట్టా సీ కార్లే కన్నవ బట్టి 4, 5, 6, 5, 8 సార్లు శాంపిల్కి వెళ్ళి అంతే 7-8 సార్లు వెళ్ళినా ఇంకా శాంపిల్ గానే ఉందా